హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము రెడీమేడ్ కాలర్ టాపు ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. మీకు లాస్ట్ వీడియోలో నేను దీని కటింగ్ మీకు పెట్టే కదా, కాలర్ నెక్ కటింగ్ ఎలా చేసుకోవాలని పెట్టే కదండి. ఆ టాప్ని నేను స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. మనకు వచ్చేసి ఇక్కడ మనకి నెక్ వచ్చేసి వి షేప్లో ఇచ్చాం కదా, పైన రౌండ్ ఇచ్చాము, రౌండ్కి వచ్చేసి కాలర్ వస్తుంది. ఇప్పుడు ఒక క్యాన్వాస్ ముక్కమని ఇలా తీసుకొని చూడండి, ఈ క్యాన్వాస్ని ఇలా సెంటర్గా చేసేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి వచ్చేసి మనకి నెక్కు వచ్చేసి మనం ముందు వైపు ఇలా ఇచ్చాం కదా, చూడండి దీన్ని మనము ఇలా పావించు గ్యాప్తోని ఇలా క్రాస్లో డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. ఓకేనా? ఇలాగా ఇది వచ్చేసి నేను నెక్ మందం కోసం నేను వేస్తున్నానండి. నెక్కుకి అంటే పై వైపు రౌండ్కి వేయట్లేదు, ఓన్లీ కింది వరకే, ఓన్లీ వి షేప్ ఇచ్చా కదా చూడండి. ఈ వి షేప్ వరకే నేను మనకి లైనింగ్కి అసలు పీస్కి మధ్యలో పెట్టి తిప్పేద్దాం. మందం కోసం దీన్ని వేస్తున్నాను నేను. చూడండి, ఇలా కట్ చేయండి. ఇలా కట్ ఇలా వస్తుంది చూసారుగా. ఇప్పుడు మనము ఫ్రంట్ తీసుకొని స్టిచ్ చేద్దాం. చూసారుగా, ఇది బ్యాక్ వచ్చేసింది. తర్వాత అటాచ్ చేద్దాం దీన్ని. మొదటిగా అయితే మనము ఫ్రంట్ ఇలా ఫ్రంట్ వైపు మనము సీజాలో తీసుకోవాలి. సీజాలో పెట్టేసుకొని మనము ఉల్టాకి తిప్పేసుకుంటాం అనమాట. చూడండి, ఇది సీజాలో పెట్టాను. ఇది వచ్చేసి మనకి చూడండి నెక్ ఒకసారి ఫస్ట్ మనం నెక్ కొలుచుకుంది. నెక్ అంత వచ్చి మనకి 3 ఇంచులు పెట్టాం కదా, 6 ఇంచులు అనమాట. 6 ఇంచుల పైన మార్క్ పెట్టేసుకోండి. మనకి అది ఫ్రంట్ వైపు డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్కి సెంటర్ పాయింట్ చేసేసుకొని పైన నెక్ కొలత పెట్టేయండి. చూసారుగా, నేను ఇప్పుడు ఇది బోర్లో వేసాను, అంటే ఉల్టాలో వేసాను. చూడండి, ఇది ఇక్కడ కట్టు పెట్టా కదా, ఈ కట్ ఏంటంటే మనకి అటాచ్ చేసేటప్పుడు సమానంగా రావడం కోసం, చంకలు అనేది కిందికి పైకి ఉండకుండా ఒకే డిస్టెన్స్ ఉండడం కోసం మీకు ఆ మార్క్ ఇచ్చాను. కట్ పెట్టా కదా, దాన్ని బేస్ చేసుకొని మనము కింద వైపు సెట్ చేసుకొని పైన అలా సెట్ చేసేయండి. సెట్ చేసి పైన నెక్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ ఉంది కదండి. మనం 3 పెట్టాం కదా, 3 ఓపెన్ చేస్తే డబుల్ అవుతుంది కదా, అందుకే 6 ఇంచెస్ పైన ఇచ్చాను. చూడండి, ఇప్పుడు ఇది మనం కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టండి. ఈ క్యాన్వాస్ ముక్కని మనం వి షేప్లో కట్ చేసుకున్నాం కదా, ఇలాగ సెంటర్ దాంట్లో ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేద్దాం. పాదమందం ఖర్చు పట్టుకొని చూడండి, ఒక 1/2 ఇంచు ఖర్చు ఇచ్చి మనం ఇలాగా స్టిచ్ చేద్దాం. ఇలా నీట్గా చూడండి, నీట్గా స్టిచ్ చేద్దాం. ఈ కాలర్ నెక్ బాగుంటుందండి. అంతకుముందు వీడియోస్లో మీకు హాఫ్ కాలర్ తర్వాత మీకు పట్టి ఉన్న కాలర్ చూపించా కదా, ఆ స్టైల్లో కాకుండా ఇది రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. రెడీమేడ్ టాప్ ఎలా ఉంటుందో కాలరు అలాగనే ఉంటుందండి. నేను మీకు ఇది క్లియర్గా చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలని. జాగ్రత్తగా చూడండి, ఇలా వేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము నెక్ కట్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు చూడండి, 6 ఇంచెస్ మొత్తం మార్క్ పెట్టా కదా, ఇలాగా నీట్గా ఇలా కట్ చేద్దాం. మనకి అటాచ్ అంత నీట్గా చేసుకుంటే కట్స్ కానీ సైడ్ జాయింట్లు కానీ అంత నీట్గా వస్తాయండి. ముడతలేం లేకుండా జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, నేను ఫస్ట్ది మనకి ఫ్రంట్ వైపు యారో టైప్లో మనకి డిజైన్ వచ్చింది కదా, దాని సెంటర్ని బేస్ చేసుకొని మనము ఇలాగా తిప్పేస్తాం. చూడండి, ఇప్పుడు లైనింగ్ మార్క్ లోపల పెట్టాను. అసలు పీస్ వచ్చేసి మనకి సీజాలో పెట్టా కదా, చూడండి 2 ఇలా తిప్పేస్తే 2 సేమ్ వస్తాయి. ఇలా నీట్ కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా కట్ చేయండి. ఇలాగా సేమ్ మనం వి షేప్లో చూసేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ ఇక్కడ చిన్న టక్ పెట్టండి. కుట్టు దాకా పెట్టండి, కుట్టు తెగొద్దు. దారం తెగేలా పెట్టకుండా దారం దగ్గరికి కట్ చేయండి. చూడండి, ఇలా తీయండి. ఇలా తీస్తే మనకు చూడండి సెంటర్ పాయింట్ ఎగ్జాక్ట్ వచ్చింది. ఇలా మనం మార్క్ పెట్టుకొని వేసుకోవాలి సెంటర్గా, ఎందుకంటే మళ్ళీ డిజైన్ సైడ్కి పోతే మళ్ళీ చూడటానికి బాగోదు. అందుకని మన సెంటర్ పాయింట్ వచ్చేలాగా ఇలా చేసుకోండి.
ఇలాగా ఇలా నీట్గా ఇలా సెట్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది. నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్తో మీరు ఇలా కట్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. స్టిచ్చింగ్ అనేది ఇలా చేయండి, మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. పక్కా మెజర్మెంట్స్తో కట్ చేసిన టాప్ కదండి, ఎగ్జాక్ట్గా వస్తుంది. చూడండి ఇలా వస్తుంది. చూడండి మనకి చూడండి సెంటర్ పాయింట్ మంచిగా వచ్చింది కదా, వి షేప్లో ఉంది. మనం వచ్చేసి పై వైపు ఏమో కాలర్ వస్తుంది, మన కింది వైపు ఇలా చూడండి క్యాన్వాస్ లోపల పెట్టేసి తిప్పేసాం. చూడండి నీట్గా ఉంది కదా. ఇప్పుడు పైన స్టిచ్ చేద్దాం ఒకటి. ఇలాగా పైన ఎడ్జ్కి ఒక స్టిచ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసిన తర్వాత మనము ఇలా నీట్గా వస్తుంది, వి షేప్ వచ్చేసింది కదా. చూడండి మనం వచ్చేసి ఇలా చూసేసుకొని నీట్గా అటాచ్ చేద్దాం. ఇది మొత్తం నీట్గా అటాచ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, అటాచ్ చేశాను నేను. ఫ్రంట్ అటాచ్, లైనింగ్, అసలు పీస్ అటాచ్ చేశాను. చూడండి ఇలా వస్తుంది. నీట్గా ఇలా అటాచ్ చేసుకోండి. చూడండి ఎక్కడ ముడతలేమి లేకుండా జాగ్రత్తగా ఇలా అటాచ్ చేసుకోండి. ఇలా మనకి ఫ్రంట్ అనేది రెడీ అయిపోయింది కదా. చూడండి అలాగే సేమ్ టైం మనం బ్యాక్ కూడా అటాచ్ చేద్దాం. ఇది బ్యాక్ పార్ట్ కదండి, బ్యాక్ పార్ట్ కూడా మనం జాగ్రత్తగా నీట్గా పెట్టేసుకొని అటాచ్ చేద్దాం. ఇలా మొత్తం ఇలాగా చేసుకొని ఇలా చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను బ్యాక్ కూడా అటాచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వీడియో లెంత్ అవుతుందని నేనే అటాచ్ చేసిన మీకు ఇలా స్కిప్ చేసి పెడుతున్నానండి. మీరు అటాచ్ ఆల్రెడీ మీకు వచ్చి ఉందని అనుకుంటున్నాను నేను. మీరు అటాచ్ అనేది ఇలా చేసుకోండి. చూడండి ఇలా నేను చేసి కట్ చేశాను కదా. నేను ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ వెళ్ళిపోతుందని నేను ఇలా అటాచ్ అనేది మీకు చూపించలేదండి, స్కిప్ చేశాను. అటాచ్లో ఇబ్బంది లేదు కాబట్టి. చూడండి ఇప్పుడు మనకి వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి షోల్డర్ వేస్తున్నాం. చూడండి షోల్డర్ జాయింట్ వేసుకుందాం మనం. ఫస్ట్ ఇలా పెట్టండి, కింది వైపు బ్యాక్ పెట్టండి, పైన ఫ్రంట్ పెట్టండి. ఇలా పెట్టేసి షోల్డర్స్ జాగ్రత్తగా సమానంగా పెట్టండి. మనకు వచ్చేసి నెక్ సైడ్ ఫిక్స్ పెట్టుకోండి. మన హ్యాండ్స్ ఇచ్చే సైడ్ లేదు, ఒకవేళ ఒక పాయింట్ తేడా ఉన్నా కానీ అవతల వైపు మనం కట్ చేసుకోవచ్చు. నెక్ సైడ్ మాత్రానికి ఎగ్జాక్ట్గా పెట్టండి. ఇలా ఫిక్స్గా పెట్టండి. మ్యాక్సిమం సరిపోతుంది షోల్డరు, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఒక పాయింట్ తేడాతో కానీ ఏమైనా వచ్చి ఉంటే మనకి హ్యాండ్కి వదిలిపెట్టుకున్నాం అనుకోండి, మనకి హ్యాండ్ వేసుకునేటప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా ఉన్నది ఒక పాయింట్ మందం కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా 2 స్టిచ్చెస్ చేయండి షోల్డర్ మీద. మనం రెగ్యులర్గా ఎలా ఖర్చు పడతామో హాఫ్ ఇంచ్ ఖర్చు షోల్డర్ మీద పట్టండి, అలాగే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చూడండి నేను దీనికి ఓవర్లాక్ చేశాను. మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేకపోతే స్కిచ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. చూడండి నేనైతే ఓవర్లాక్ చేశాను. ఇప్పుడు మనము ఇలా వస్తుంది కదా. చూడండి మనకి ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్ మలగాలండి, ఫ్రంట్ సైడ్ మలవద్దు. ఇలా చూడండి, బ్యాక్ సైడ్ మలిసేసి ఇలాగా నీట్గా ఫినిషింగ్ ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా. చూడండి నెక్ ఎలా కనిపిస్తుంది, షేప్ కనిపిస్తుంది కదా. చూడండి అయితే మనం ఇప్పుడు అటు సైడ్ హ్యాండ్స్ వేసేసాం. చూడండి హ్యాండ్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేయిలూజ్ ఎంత ఉంది మనకి? చేయిలూజ్ వచ్చేసి మనకి 13.5 ఇంచులు ఉంది కాబట్టి 7 ఇంచులు ఇచ్చాను నేను. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కించేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ సేమ్ చూసుకోండి. ఇలాగా చూడండి చంకలు 2 కలవాలండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర చంక జాయింట్ అనేది ఎగ్జాక్ట్గా పెట్టుకోండి. ఫస్ట్ ఈ నుంచి చేయిలూజ్ పెట్టిన తర్వాత చంక జాయింట్ ఎగ్జాక్ట్గా పెట్టుకొని మన సైడ్ జాయింట్ వేసుకుందాం.
చూడండి ఇలా ఇలా చూసుకోండి. ఇలా చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి సంక జాయింట్ ఎగ్జాక్ట్గా వస్తుంది. డ్రెస్ ఫిట్టింగ్ అనేది బాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందని నేను ఇందాక హ్యాండ్స్ ఎక్కించేది స్కిప్ చేశాను. మీరు చూడండి, మనకు వచ్చేసి మీకు అంతకుముందు వీడియోస్లలో నేను టాప్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టా కదండి. సేమ్ అలాగే అటాచ్లు, హ్యాండ్ అటాచ్లు అనేది థ్రెడ్ పైపింగ్తో వేసుకుంటాము మన పైపింగ్ అనేది. మీరు అలా స్టిచ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. 18th నెంబరు థ్రెడ్తోని వేసుకోవాలన్నమాట. హ్యాండ్ అయితేంది, నెక్కి అయితేంది. మనకి యాక్చువల్గా వచ్చేసి ఇది మనకి కాలర్ నెక్ కాబట్టి నేను హ్యాండ్స్ వరకే థ్రెడ్ పెట్టి కుట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ సైడ్ జాయింట్ వేసేయండి ఎగ్జాక్ట్గా. మన మార్క్ ఉంది కదా, ఇలాగ చూడండి. హ్యాండ్ చంకలు కలిసేవి కదా, సేమ్ వచ్చేసింది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంకల్ జాయింట్ ఎగ్జాక్ట్గా పెట్టుకొని కిందికి వెళ్ళండి. మీరు పైనుంచి వచ్చేసరికి వస్తే ఒకవేళ మనకి ఇక్కడ ఎగుడు దిగులు వస్తాయి కాబట్టి అందుకే ఇక్కడ నుంచి వెళ్ళండి. చూసారా, కరెక్ట్గా వచ్చింది కదా. చూడండి, అక్కడ ఎగ్జాక్ట్గా చంక దగ్గర మీరు సూది దింపేసి ఇక్కడ ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని హ్యాండ్ లూజ్ ఎక్కడ దాకా వచ్చిందో ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా తిప్పేసి చూడండి, మనకి చంక లూజ్ ఎంత, 8.5 ఇంచులు. చంక 8.5 ఇంచులు ఉంది కదా. చూడండి, ఇప్పుడు చంక కొలుస్తా చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్గా 8.5 ఇంచులు వస్తుంది. ఇలాగా జాగ్రత్తగా టేపుకి చూడండి, టేపుకి ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ ఓవర్లాక్ చేసాం కదా, ఆ టేప్ ఎడ్జ్ సమానంగా పెట్టండి కొలిచేటప్పుడు. ఇలా మీరు జాగ్రత్తగా బ్లౌజ్కి అయినా ఇలా టాప్కి అయినా ఎగ్జాక్ట్గా అలా కొలిసారంటే చంక లూజ్ అనేది ఇట్లా వస్తుంది. ఎగ్జాక్ట్ చూసారుగా, పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చింది. ఓకేనా, మనం వచ్చేసి ఇప్పుడు దీని మీద డబుల్ స్టిచ్ చేసేద్దాం. వేసిన తర్వాత కట్స్ కూడా మీరు చూడండి, కట్స్ కూడా వేస్తానండి దీనికి నేను. కట్స్ మనం అంతకుముందు వీడియోస్లో పెట్టా కదా, చూడండి. దీని పక్కన కూడా మనం ఎక్స్టెన్షన్ కుట్టేసుకోండి. మనం ఒకవేళ టైట్ అయితే తిప్పుకోవడానికి కుట్టేస్తాం కదా, అది వేసేయండి. ఇలా నీట్గా మీరు సైడ్ జాయింట్లు వేసుకుంటే మంచిగా ఉంటుందండి ఇది. చూడండి, మనం సైడ్కి టక్స్ పెట్టేద్దాం. చూడండి, ఇలాగ నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఇలా వస్తుంది కదా. కట్స్ మాత్రం మీరు జాగ్రత్తగా వేసుకోండి. కట్స్తోనే కూడా లుకింగ్ ఉంటుందండి ఇది. ఎందుకంటే బెండ్ రావకుండా ఇట్లా పొడి తిరిగినట్టు ఉండకుండా ఉండాలంటే నేను ఎలా మలుస్తున్నానో మీరు ఎగ్జాక్ట్గా చూడండి, అలాగనే మలవండి. ఇలాగా మీకు ఒకవేళ సిల్క్ వాటి మీద ఎటువైనా మీకు కట్స్ ఇబ్బంది రాకుండా ఉంటే మీరు వాటి కోసం నేను ఒక వీడియో పెడతాను ఎలా వేయాలన్నది. ప్రజెంట్కి అయితే ఇది కాటన్ డ్రెస్ కాబట్టి ఇబ్బంది లేదండి మీకు. ఇది మలిసాను కదా, చూడండి. నీ మలిసిన విధంగానే మీరు కూడా మలవండి. ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వస్తుంది, బెండ్లో ఏమి ఉండవు. చూడండి, స్ట్రైట్గా వస్తుంది ఇట్లా. ఓకేనా, వచ్చేసి మనకి చూడండి ఇలాగా రెండో స్టిచ్ కూడా కట్ మీద వేసేయండి. చూసారా ఫ్రెండ్స్, స్ట్రైట్గా వచ్చింది కదా. చూడండి, ఇలాగా ఇట్లా వేసుకోవాలి. ఓకేనా, చూడండి, నేను రెండో వైపు కూడా వేసాను, రెండో వైపు కూడా కట్స్ వేసేసాను. ఇప్పుడు మన కింది వైపు ఉంది కదా, కింది వైపు ఎగ్జాక్ట్గా మంచిగా కింద వైపు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా తీసేసేయండి. తీసేసిన తర్వాత కింద మలిచి కుట్టేసేయండి. రెండు మడతలు మడిచేసి ఎగ్జాక్ట్గా చూడండి ఇలా మలిచి కుట్టేద్దాం. ఓకేనా, కింద వైపు అయిపోతుందండి. టాపు అయిపోవడానికి వచ్చింది. చూసారుగా, కింద మలిచేసాను, అయిపోయింది. చూడండి, ఇది ఫ్రంట్ వైపు వచ్చింది, ఇదేమో బ్యాక్ వైపు వచ్చింది. కింద మలిచి కుట్టేసేసాను. చూడండి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి మనకి బాడీ అనేది రెడీ అయిపోయింది. మనకి ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము కాలర్ అండి, ఇంపార్టెంట్ టైంలోకి వచ్చాము మనం ఇప్పుడు. అది వచ్చేసి మనము కాలర్ ఎలా కొలవాలన్నది మీకు చూపిస్తాను. చూడండి, సంకలు కలిసాయి ఇక్కడ ఎగ్జాక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మన బాడీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఈ రెండు నెక్కులు తీసుకొని ఈ నెక్ ఇలా రెండు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత
చూడండి షోల్డర్ దగ్గర పెట్టండి ఇలాగా. మనం అనేది కాలర్ రౌండ్ ఎంత ఉందో కొలుస్తున్నాము చూడండి. ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు 2 పొరలు పట్టుకున్నా కదండి, సింగిల్ కొలవకుండా ఇలా 2 పొరలు కొలుచుకున్నా ఇబ్బంది లేదు. అలా కొలిచినా ఇలా కొలిచిన ఇబ్బంది ఏం లేదు. నేను ఇప్పుడు డబుల్ ఫోల్డ్ మీద కొలుస్తున్నా చూడండి. ఎగ్జాక్ట్గా చూసారుగా, టేప్కి అంచు అవతల వైపు ఉంచేసుకొని ఎగ్జాక్ట్గా నేను ఎలా ఎగ్జాక్ట్గా పెడుతున్నానో ఇలానే కొలవాలండి. ఎందుకంటే మళ్ళీ కాలర్ మనకి హెచ్చు తగ్గులు వస్తుంది, మనకి ఎక్కించేటప్పుడు ఇబ్బంది అవుద్ది అనమాట. అందుకని ఇప్పుడు కరెక్ట్ కొలుసుకోండి. చూడండి ఎంత వచ్చింది మనకి, వచ్చేసి మనకి 9.5 ఇంచులు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 9.5 ఇంచులు అంటే 17.5 ఇంచులు మనకి కాలర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు 2 వంతులు చేస్తే అంతే కదండి. ఇప్పుడు 17.5 ఉంది కదా, 9.5 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకి కాలరు 2 పొరల మీద వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. మనం ఈ 8.5 ఇంచుల్ని కాలర్ కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేయాలని చెప్తాను. ఓకేనా, చూడండి నేను దాని బకరం మీద తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది వచ్చేసి కాలర్ బకరం అండి. ఇది జెంట్స్ షర్ట్స్ కి వాటికి వేస్తారు కదా, ఆ బకరం అండి. ఇది కింద లోపడైపు గమ్ము ఉంటుంది చూసారు, ఇటు గమ్ము ఉంటుంది, ఇటువైపు ఉండదు. చాలా కొంచెం మందంగా ఉంటుందండి. ఇది ఏంటంటే ఇది షర్ట్స్ కి వాటికి వేస్తారు కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తానండి కాలర్కి. నేను వచ్చేసి ఇది చాలా బాగుంటుంది, మీరు యూజ్ చేయండి, దీన్ని కూడా బాగుంటుంది. చూడండి ఇది వచ్చేసి మనం అంతకుముందు వీడియోస్లో కాలర్లో మనం ఏం చేసుకున్నాము, 1 ఇంచు తగ్గించి పెట్టుకొని మార్క్ చేసుకున్నాం కదా. దీనికి అలా ఉండదండి, ఖచ్చితంగా ఎంత వస్తే అంత పెట్టేసేయాలి దీనికి. ఈ కాలర్ వచ్చేసి ఇది రెడీమేడ్ స్టైల్లో కానీ చూడండి ఇలా ఉంటుంది కదా, ఇది ఈ షేప్లో ఉంటుంది కాబట్టి మనం అనేది బయట నుంచి లెక్క కొలుచుకోవాలి. దీనికి మన వైపు ఇటు సైడ్ నుంచి వేసుకోవాలి. మనకి ఎంత వచ్చింది ఇప్పుడు, 8.5 వచ్చింది. ఓకేనా, డబల్ ఫోల్డ్ 8.5 వచ్చింది. అయితే మనం దానికి తీసేస్తే 17.5 వస్తుంది కదా. ఓకే, మనకు వచ్చేసి ఇది వచ్చి 8.5 ఇంచులు కాలర్ అనేది కట్ చేసుకోవాలా. ఓకేనా, చూడండి దీనికి ఎలా పెట్టాలనేది మీకు క్లియర్గా చూపిస్తా. చూడండి ఇక్కడ కొలవాలి ఫస్ట్ అనేది. అసలు మనకి నెక్ వచ్చేసి మనకి 17.5 ఇంచులు కదండి, 9 ఇంచులు కదా. చూడండి నేను ఈ ప్యాటర్న్ కొలుస్తున్నా చూడండి, బయట వైపు నుంచి. చూడండి బయట వైపు నుంచి ఇలా జాగ్రత్తగా కొలవాలి. మీకు 9 ఇంచులు ప్యాటర్న్కి ఎక్కడ వస్తే అక్కడ మార్క్ పెట్టండి ఫస్ట్. ఇది టోటలీ డిఫరెంట్ అండి. చూడండి ఇక్కడ వచ్చింది చూసారు కదా, 9 ఇంచుల కాడ మార్క్ పెట్టండి. మార్క్ పెట్టిన తర్వాత ఆ మార్కు ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అక్కడ ఫిక్స్గా పెట్టండి. ఎక్కడ బకరా మీద ఫిక్స్గా పెట్టండి ముందు వైపు. ఓకేనా, చూడండి కొలవటం అనేది మీరు ఇలా జాగ్రత్తగా కొలవాలండి. చూడండి ఎటు నుంచి కొలుస్తున్నానని చూడండి, పై వైపు నుంచి 2 ఈ మంది ఇది ప్యాటర్న్ అంచు టేప్ అంచు కలిపి ఇలా కొలవండి. సరేనా, ఇలా కొలిస్తే మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. చూడండి మనకి ఎంత వచ్చింది, 9 ఇంచులు ఉందిగా. మన స్టార్టింగ్ నుంచి ఇలా ఎక్కడ దాకా వస్తే ఆడబెట్టండి, ఎందుకంటే ప్యాటర్న్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ పొడుగు ఉంటుంది కాబట్టి. చూడండి నేను పెడుతున్నాను చూడండి ఇక్కడ, ఎందుకంటే మనకి చిన్న సైజు పెద్ద సైజు కాలాలు ఉంటాయి కదండి, అందుకోసం నేను ప్యాటర్న్ పొడుగు కట్ చేస్తాను. ఇక్కడ చూడండి నేను పెడుతున్నా చూడండి ఇలాగా 9 ఇంచులు ఎక్కడ వచ్చిందో ఆడ గీత పెట్టా చూడండి మార్కు. ఎగ్జాక్ట్గా ఆ మార్కను ప్లస్ మనం బకరం పెట్టాం కదా, ఆ బకరానికి ఎగ్జాక్ట్గా మీరు అలా పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టేసి స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి. మనకి ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి పై వైపు స్ట్రైట్ ఉంటుంది, తర్వాత బెండ్ అవుతుంది కాబట్టి మీరు స్ట్రైట్ లైన్ ఒకటి కొట్టండి ఫస్ట్. ఇలా కొట్టిన తర్వాత ఇలా బెండ్ ఇవ్వండి. మనకు వచ్చేసి మనం ప్యాటర్న్కి మనకు ముందే నెక్ రౌండ్ కొలుసుకున్నాం కదా, మనం ఆ నెక్కి అదేనండి డిఫరెంట్. మనకి రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది ఇది. చూడండి ఇలాగా అది ఇప్పుడు ఇంచు అనమాట, ఇంచు ప్యాటర్న్ ఇది. ఇంచు మందం కాలర్ వేస్తున్నాం మనం. ఇలా పెట్టండి, ఇలా పెట్టి చూసారుగా ఇక్కడ 9 ఇంచులు ఉంది కదా, ఎగ్జాక్ట్గా పెట్టాం. చూడండి మార్క్ అయితే వేసేసాం. ఇది మళ్ళీ ఒక్కసారి మీకు డౌట్ ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇలాగా, ఎందుకంటే ఒకవేళ 1 ఇంచు తేడా వచ్చినా కాలర్ అనేది కరెక్ట్గా ఎక్కదు, ఎందుకంటే ఎగుడు వస్తుంది కాబట్టి. ఇది మాత్రం పర్ఫెక్ట్ చూసుకోండి. ఓకేనా, కొంచెం హార్డ్ అనిపిస్తుందిలే కానీ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. చూడండి ఇలా కరెక్ట్గా మనం ఏదైతే డ్రా చేసుకున్నామో దాని మీద ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేయండి. ఓకేనా, ఈ కాలరు అంతకుముందు హై నెక్ కాలర్లకు వేసుకుంటే ఏంటంటే హైట్గా ఎత్తుగా నిలబడినట్లుగా అనిపిస్తుంది కదా. ఈ కాలర్ వచ్చే స్పెషల్ ఏంటంటే ఇలా ఫ్లాట్గా ఉంటుందండి. ఇది మీరు రెడీమేడ్ టాప్స్కు చూసే ఉంటారు కదా, సేమ్ అదే కాలర్ని నేను దాని మోడల్లో కట్ చేశానండి. కట్ చేసి నేను ట్రై చేశాను.
చాలా బాగా వచ్చింది. దీనికి మీకు ఇదే మోడల్లో చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇదే కలర్ని మీకు నేను కుట్టి చూపిస్తాను. నెక్ వేయాలని మీకు చూపిస్తాను నీట్గా. చూడండి, ఇలా కట్ చేసుకోండి. ఇలా కటింగ్ అయిపోయింది కదా, దీన్ని ఓపెన్ చేసి దీనికి వచ్చేసి మనము ఈ టాప్ వచ్చేసి ప్యాంట్ క్లాత్ రెడ్ కలర్ వచ్చిందండి. నేను అదే క్లాత్ తోనే నేను కాలర్ వేయబోతున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా వస్తుంది మనకి ప్యాటర్న్ అనేది. ఇలా వస్తుంది చూడండి, ఇట్లా చూసారుగా. ఇలా దీన్ని మనం వచ్చేసి ఇలా మనం ప్యాంట్ క్లాత్కి ఐరన్ చేసుకొని చేద్దాం, సరేనా. ఇది క్లాత్ అండి. దీని మీద నేను ఇప్పుడు మనకు గమ్ ఉంటుందని చెప్పే కదా, బకరం కదా, అది బకరం అని దీని మీద ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి నేను ఐరన్ చేస్తాను. చూడండి, ఇలా సెట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అతికిచ్చేసాను. చూడండి, దీన్ని గమ్ అతికిపోయింది. తర్వాత చూడండి, ఇక్కడ నుంచి నేను మనకి పై వైపు నుంచి నేను ఫోల్డ్ చేస్తూ ఇలా ఐరన్ చేశానండి. చూసారు కదా. యాక్చువల్గా దీని మీద మనం ఇలా కుట్టేసుకోవచ్చు, కానీ నేను దాన్ని కుట్టేయట్లేదు. ఎందుకంటే మనం ఇది బయట వైపు కనిపిస్తుంది కాబట్టి దీని మీద 2 కుట్లు వచ్చే అవకాశం ఉంది కదా. 2 వేస్తే బాగోదని నేను ఇక్కడ ఫోల్డ్ ప్రకారం ఇలాగా ఐరన్ చేశాను. చూసారా, కుట్టేస్తే మళ్ళా 2వ కుట్టు పడుతుందండి. మరి కుట్టేసిన తర్వాత దీన్ని పోర్చులే కానీ అన్ని రంధ్రాలు కనిపిస్తుంది, నీట్గా అందంగా ఉండదు. అయితే ఏం చేయాలంటే మనము ఇలా బకరాన్ని కానుకుంటూ మీరు ఐరన్ హీట్తోనే ఇలాగ నీట్గా దానికి ఫోల్డ్ చేయండి. ఇలాగా దాని బకరానికి ఆనుకునేలాగా ఫోల్డ్ చేశారనుకోండి, మనం ఎక్కించేటప్పుడు అనేది ఒకటే సింగిల్ కుట్టు వస్తుంది. నీట్గా సింపుల్గా నైస్గా కనిపిస్తుంది అనమాట. దానికోసం నేను ఇక్కడ స్టిచ్ చేయలేదు నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇలానే వదిలేసేయండి. మీకు ఒకవేళ ఇలా వదిలి ఇట్లుంటే ఇబ్బంది అనిపిస్తే మీరు కుట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. బకరాన్ని కానించుకొని కొసకి కుట్టేయండి, నో ప్రాబ్లం. కాకపోతే నేను ఇలా నీట్గా ఉంటుందని నేను ఇలా వేస్తున్నాను. ఓకేనా, ఇదైతే అయిపోయింది కదా. చూడండి, ఇలా వస్తుంది మనకి, ఇలాగా బయట వైపు ఇలా వస్తుంది. ఓకేనా, చూసారుగా నీట్గా ఉంది. మనం అది వేసేటప్పుడు సర్దుకుంటూ కుట్టేయచ్చు. ఇప్పుడు వరకు అయితే మనము ఇక్కడ ఉందిగా, ఇక్కడ నుంచి ఇలా బకరం పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. కింద పీస్ పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారుగా, ఇలా ఎగ్జాక్ట్గా మొత్తం మూసేయద్దండి. మనకి స్టార్టింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా, చూడండి, ఒక్క పాయింట్ కానీ 2 పాయింట్లు కానీ వదిలేసి రండి, ముందుకు రండి. మొత్తం మూసేయకుండా ఒక 2 పాయింట్లు గ్యాప్ ఇచ్చి బకరం పక్క నుంచి కుట్టుకుంటారండి. బకరం ఎక్కొద్దు, బకరం మీద ఎక్కించొద్దు, కుట్టు పక్కన వేయండి, 1 పాయింట్ దూరంలో వేయండి, సరిపోతుంది. ఓకేనా, మీరు కనుక నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి ఇలా వేస్తే మాత్రం కాలర్ సూపర్గా వస్తుందండి. మీకు ఏమైనా ఇంకా ఇది వేసే దాంట్లో ఇంకో డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు రిప్లై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్గా వేసేసాం. చూడండి, ఇక్కడ నేను ఓపెన్ పెట్టా కదా, 1 పాయింట్ చూడండి కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఇలా 1 పాయింట్ వదిలిపెట్టాలి. ఎందుకంటే మనము కాలరు డ్రెస్కి ఎక్కించేటప్పుడు మనకి డ్రెస్కి ఖర్చు పడతాం కదా, ఆ ఖర్చు అనేది దీంట్లోకి వెళ్ళిపోతుందండి. అది మీకు చూపిస్తాను వేసేటప్పుడు. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోండి. లోపల వైపు నుంచి ఇలా కట్ చేయండి. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ టక్స్ పెట్టండి. ఎందుకంటే మూలలో మనకి ఇక్కడ రౌండ్ ఉంది కాబట్టి, రౌండ్ మనం ఉల్టా తీస్తాం కాబట్టి తిరగడం అది మంచిగా రావడం కోసం ఇలా టక్స్ పెట్టండి. మొత్తం ఆ రౌండ్ మొత్తం టక్స్ పెట్టేయండి. పెట్టిన తర్వాత చూడండి, ఇలా తీస్తున్నాను, చూడండి ఉల్టా తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వస్తుంది అనమాట. మనకు వచ్చేసి కాలర్ వచ్చేసి ఇలాగా. మీకు ఇది పాయింట్ టు పాయింట్ చూపిస్తున్నాను, ఎందుకంటే స్కిచ్ చేయకుండా మీకు అర్థం కావాలని. చూడండి, మళ్ళీ ఏది మిస్ అయినా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. చూడండి, ఇలాగా వెనక వైపులు వచ్చేసి ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫినిషింగ్ చేసుకోండి. ఇట్లా నీట్గా బకరానికి ఆనుకునేలాగా ఇలా గీరండి. ఓకేనా, ఇలా వస్తుంది మన కాలర్ అనేది. చూడండి, ఇట్లా. ఇది మీకు స్టిచ్ అయ్యేటప్పుడు చూపిస్తానండి, నీట్గా వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కుట్టేలేదు కాబట్టి అది ఇట్లా లేచినట్టు అనిపిస్తుంది.
నో ప్రాబ్లం. మీరు ఒకవేళ ఇలా వస్తుంది అనుకుంటే, మీరు ఇలా వేయలేను అనుకుంటే, మీరు ఇప్పుడు నేను మలుస్తున్నా కదా, ఆ మలిచేదాన్ని మీరు కుట్టేసేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు వచ్చేసి మనము ఇలా వస్తుంది అనమాట, మన కాలర్ అనేది ఇలా తయారవుతుంది. చూడండి, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక ఆ పావు ఇంచు దూరంలో ఇలా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి నెక్కి మనం టాప్కి ఎక్కిస్తాం కదా, దానికోసం మనం ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చు ఇలా సేమ్ అదే షేప్లో మన కాలర్ ఎలా ఉందో అదే షేప్లో కట్ చేయండి. సేమ్ అంతే కట్టేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ప్యాటర్న్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతానండి. ఇది వీడియోలో ఎంత అవుతుందని నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. దాంట్లో మీకు ఈ ప్యాటర్న్ ఎలా కట్ చేయాలి, తర్వాత ఎంత కొలత పెట్టుకోవాలి, తర్వాత ఎలా కొలవాలన్నది మీకు ఎగ్జాక్ట్గా మీకు అర్థమయ్యే రీతిలో ఖచ్చితంగా మీకు వివరిస్తాను నేను. ప్రజెంట్కి అయితే మీకు ఈ కాలర్ ఎలా వేయాలన్నది మీకు చూపిస్తాను. చూడండి, మీకు లాస్ట్ వీడియోలో మీకు కాలర్ నెక్ కటింగ్ పెట్టానండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై పెడతాను. చూడండి, ఓకే ఫ్రెండ్స్. ఇలా వచ్చేసి మనకి ఇప్పుడు పాదం మందం మనం కట్ చేసుకున్నాం కదా. చూడండి, ఈ నేను పెట్టే ఈ మార్కుని చూసారా, దాని అంటే ఈ బకరం అమ్మటే పెడుతున్నా. చూడండి, అంటే మనం ఇప్పుడు ఆ మార్క్ మీద ఎక్కించుకుంటూ రావాలన్నమాట. టాప్ ఉంది కదా, టాప్ మనం కాలర్ ఎక్కించే ఖర్చు అనమాట, అది పావించు ఖర్చు. ఎగ్జాక్ట్గా మనం అలా కుట్టుకుంటూ వచ్చామనుకోండి, మనం ఇలా కాలర్ తిప్పినప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఖర్చు అనేది మనకి బయటికి లోపల కాకుండా ఉండటం కోసం మీకు ఇలా గుర్తు కోసం మీకు ఇలా చూపిస్తానండి. నేను డైరెక్ట్ వేసేస్తాను, మీకు చూపించాలన్నట్టు నేను మార్క్ పెడుతున్నాను. చూడండి, ఇలా పాదమందం పెట్టి కరెక్ట్గా ఆ మార్క్ మీద కుట్టుకుంటారండి. ఇలా సెంటర్ ఫోల్డ్ చేసేసి మీకు సెంటర్ ఖర్చుగా పెట్టండి. ఎందుకంటే టాప్కి సెంటర్ ఖర్చుగా ఉంది కాబట్టి రెండు ఎగ్జాక్ట్గా సరిపోవాలండి. సెంటర్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్ సరిపోవాలి. కాలరు అప్పుడే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా టక్ పెట్టండి. చూసారుగా, కాలర్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా రెడీ చేసుకోండి. కాలర్ వచ్చేసి మనం ఇప్పుడు దీన్ని మనకి టాప్కి ఎక్కిద్దాం. టాప్కి ఎలా ఎక్కియాలంటే లోపల నుంచి, చూసారుగా, ఇప్పుడు సీజా తీసాం కదా, టాప్ని ఉల్టా నుంచి పెట్టండి. చూడండి, ఇలా ఉందిగా, ఇది తీసుకొని ఇలా ఇక్కడ పెట్టండి. చూసారుగా, ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఓపెన్ ఒక 1 పాయింట్ వదిలిపెట్టి మీకు స్టిచ్ చేయమని చెప్పా కదా. చూడండి, 1 పాయింట్ కానీ 2 పాయింట్ కానీ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం అది ఎక్కించడానికి మనకి సరిపోని ఉంటుంది అనమాట. ఇలా చూడండి, ఇలా పెట్టాలి. రెండు సమానంగా ఇలా పెట్టేసి టాప్ క్లాత్ని ఇలా మనం కాలర్ నెక్ ఉంది కదా, ఆ క్లాత్ని సేమ్ పెట్టేసి దగ్గరగా మనం గీసుకున్నాం కదా, అదే మార్క్ మీద పాదం మందం ఖర్చుతోని ఇలా ఎక్కించుకుంటూ రండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది ఏంటంటే కొంచెం క్రాస్లో ఉంటుందండి. ఇది మీరు జాగ్రత్తగా ఎక్కించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది కాలర్ అనేది మనకి హాఫ్ కాలర్కి వేరు, ఇది వేరే ఉంటుంది. ఇది వచ్చేసి రౌండ్గా ఇక్కడ మనకి క్రాస్లో ఉంటుంది కాబట్టి మీరు ఖర్చు అనేది జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఎక్కించుకుంటూ రావాలండి. ఇది నేను మరలా చెప్తున్నాను, ఇది ఇక్కడ మాత్రం మీరు స్లోగా రండి. ఇక్కడ కనుక మీరు జాగ్రత్తగా, ఎందుకంటే ఏం లేదు కానీ కింద ఏమన్నా ముడతలు పడితే చూడండి. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ 2 కచ్చికాయలు పెట్టాయి కదా, 2 సరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇలా పర్ఫెక్ట్గా ఎక్కియాలి. మీరు ఇలా ఎక్కిస్తే కాలర్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చూడండి, అది 2 సరిపోయినాయి కదా. ఇప్పుడు ఎండింగ్కి వచ్చా కదా, ఎండింగ్లో కూడా చూసుకోవాలి ఒకసారి, కొంచెం దూరంగా ఉన్నప్పుడే. చూడండి, ఎగ్జాక్ట్ సరిపోయింది. ఫిక్స్గా మీరు ఇలా వేసేయండి. మీరు ఇట్లా కాలర్ని వేసారంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీకు ఇది కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అయినా పర్లేదు, ట్రై చేయండి. ఈజీ మెథడ్లోనే చూపిస్తున్నా కాబట్టి మీరు ఈజీగా చూసారు కదా, సెంటర్ పాయింట్ ఖర్చు సరిగిపోయింది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనం ఇలా రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్లో మనం టక్స్ పెట్టేద్దాం. ఎందుకంటే మనకి పట్టేయకుండా ఉండటం కోసం ఇలా టక్స్ పెడతాం అనమాట. ఇలాగా మనం రౌండ్కి ఇచ్చాం కదా, ఆ కుట్టు వరకు ఇలా కట్ చేసుకుంటూ రండి. కుట్టు కట్ కావద్దు, కుట్టు దగ్గరకి ఇలాగా కట్ చేయండి. ఇలా టక్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పెట్టేసాం కదా. చూడండి, ఇలా అంతా అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం లోపల నుంచి ఎక్కించాం కదా, ఇలా బయటకు తిప్పండి. ఇది లోపల నుంచి మనకి కాలర్ బయటకు కనిపిస్తుంది కదా, ఇలా తిప్పండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా ఇప్పుడు మనం సందు పెట్టాం కదా,
ఈ సందులోకి మనకు ఇవనేది అది లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అందుకోసం మీకు నేను 2 పాయింట్లు కానీ ఒక పాయింట్ కానీ సంది వదిలేసి మీకు బక్రం పక్కన వేయించాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇలాగా ఇలా స్టిచ్ చేయండి, సూపర్గా ఉంటుంది. దీని మీద ఎడ్జ్కి కుట్టేద్దాం. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో ఖచ్చితంగా వస్తాయండి. చూడండి, ఫాలో కండి. మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? షాప్లో కొంచెం బిజీ ఉండటం వల్ల ఒక వీడియో పెట్టడం అవుతుందండి. ఇది మీకు త్వరలో 1 డేలో 1-2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. చూడండి, ఇలా నీట్గా ఎక్కించండి కాలర్ అనేది. మనం ఇలా కింది క్లాత్ టాప్ క్లాత్ అనేది మనం జాగ్రత్తగా పెట్టుకుంటూ ఇలా రండి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. చూడండి, కొంచెం ఇరుకు అనిపిస్తుందండి, కానీ ప్రాబ్లం లేదు, నీట్గా వస్తుంది. ఎందుకంటే మనం అన్ని పక్కా మెజర్మెంట్స్ పెట్టాం కాబట్టి ఎగ్జాక్ట్ సరిపోతుంది. కాలర్ మనం కరెక్ట్గా కొలిసాము, కాలర్ మనం కరెక్ట్గా తీసాము, క్లాత్ పెట్టాము, పాదమందం ఖర్చు తీసుకున్నాము, ఇవన్నీ చేసాం కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా డౌట్ పడాల్సింది అట్లాంటిది ఏముండదు. మీరు కాకపోతే ఏంటంటే పాయింట్ టు పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా చూసుకోవాలన్నమాట. చూసారుగా ఇలా వస్తుంది. నేను ఇటువైపు కుట్టేయలే కదండి, పై వైపు నేను జస్ట్ ఐరన్ బాక్స్తో చేసా కదా. చూడండి, దానంతా మలుచుకుంటూ వచ్చాను. ఇదంతా చూసారు కదా, ఎగ్జాక్ట్గా సరిపోయింది మనకి ఇక్కడ. ఓకేనా? ఇది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పైనుంచి ఇప్పుడు వేస్తున్న చూసారా కుట్టు, ఫస్ట్ నేను వేయలేదండి. ఇది మీరు ఒకవేళ వేసుకున్నప్పుడు ఇక్కడ కుట్టు వస్తుంది అనమాట. ఎలాగ మనం 2వ కుట్టు వేయాలి కాబట్టి ఆ కుట్టు అవసరం లేదని, ఒకటే కుట్టు కనిపించాలని నేను ఫస్ట్ కుట్టేయలేదు. ఇక్కడ ఇట్లా జస్ట్ ఐరన్ బాక్స్తో దాన్ని ఫోల్డ్ చేసా కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి మన సింగిల్గా పడుతుంది అనమాట. ఇప్పుడు అది సూపర్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? పైన అవసరం లేదు, కుట్టు వేసుకోకుండా బాగుంటుంది. లేకనే ఏంటంటే మనం కింద కుట్టేసాం కదా ఈతల ఎక్కించేటప్పుడు, పై వైపు కూడా ఉంటుందంటే 2 వైపు కుట్టు బాగుంటుంది, ఎడ్జుకుంటుంది కాబట్టి వేస్తున్నాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మీకు అర్థం కావడం కోసం నేను క్లియర్గా చెప్తున్నాను. మీరు ముందుకెళ్ళి స్కిప్ చేసినా మళ్ళీ వెనక్కి చూడాల్సి వస్తుంది కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. మీరు ఇలా లైన్గా చూసుకుంటూ వచ్చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఎక్కియాలి ఏంటన్నది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా వస్తుంది. ఈ కాలర్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఈ డ్రెస్కి కాదు, చాలా డ్రెస్సులకి వేసాను అనేది. కాకపోతే మీకు అర్థం కావాలని మీకు చూపించడం కోసం ఈ వీడియో మీకు చేస్తున్నాను. బిగినర్స్ అయితే కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి, ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి మోస్ట్ యూస్ఫుల్ బాగా అవుతుంది. నేర్చుకున్న వాళ్ళైనా పర్లేదండి, ఎందుకంటే దీన్ని చూస్తే మీకు 1-2 సార్లు చూడండి, ఖచ్చితంగా వస్తుందన్నమాట. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదా. ఇది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కండి. చూసారు ఎంత నీట్గా గుండ్రంగా వచ్చిందో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాచింగ్.